Hi friends, welcome back to Taruvu Forensic Vlogs, where science meets truth and knowledge meets service. I am Suresh Taruvu, former Joint Director of Andhra Pradesh Forensic Science Laboratory, AP Police Department. డిఎన్ఏ రహస్యం. డిఎన్ఏతో నేరస్తుడిని ఎలా గుర్తిస్తారు? మీకు తెలుసా, ఒక చిన్న డిఎన్ఏ వల్ల కూడా హంతకుడు పట్టుబడతాడు. నేర స్థలంలో రక్తం, వీర్యం, వెంట్రుకలు, ఉమ్మి లేదా స్కిన్ సెల్స్ వంటివి బయలాజికల్ ఎవిడెన్స్ ఏమైనా దొరికితే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వాటి నుంచి డిఎన్ఏ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ప్రతి మనిషికి డిఎన్ఏ ప్యాటర్న్ ప్రత్యేకత ఉంటుంది. అంటే డిఎన్ఏ ప్యాటర్న్ యూనిక్యూగా ఉంటుంది. ఆ డిఎన్ఏని సస్పెక్ట్ డిఎన్ఏతో కంపేర్ చేస్తారు. మ్యాచ్ అయితే అది చాలా స్ట్రాంగ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అవుతుంది. వెంట్రుక సాక్ష్యం. ఒక్క వెంట్రుకతో మర్డరర్ ఎలా పట్టుబడతాడు? ఒక చిన్న వెంట్రుక వల్ల కూడా హంతకుడు పట్టుబడతాడని మీకు తెలుసా? నేర స్థలంలో దొరికిన హెయిర్ అంటే వెంట్రుక ఫోరెన్సిక్స్కి చాలా వాల్యుబుల్ ఎవిడెన్స్. హెయిర్ రూట్లో డిఎన్ఏ ఉంటుంది. ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆ డిఎన్ఏని అనలైజ్ చేసి అనుమానితుని డిఎన్ఏతో కంపేర్ చేస్తారు. మ్యాచ్ అయితే ఆ వెంట్రుక ఎవరిదో స్పష్టంగా తెలుస్తుంది. రూట్ లేకుంటే వాటిపై ఉన్న మార్ఫలాజికల్ క్యారెక్టర్ని అనుమానితుడితో కంపేర్ చేసి తెలుసుకుంటారు. డిఎన్ఏ టెస్టులో ఎంత నిజం ఉంది, అది ఎంత ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది, డిఎన్ఏ టెస్ట్ ఎంత అక్యురేట్ అంటే దాదాపు తప్పు అనేది ఉండదు. డిఎన్ఏ అనాలిసిస్ ప్రపంచంలోని అత్యంత రిలయబుల్ ఫోరెన్సిక్ టెక్నిక్. ప్రతి వ్యక్తికి డిఎన్ఏ యూనిక్గా ఉంటుంది. ప్రాబబిలిటీ ఆఫ్ మిస్ మ్యాచ్ చాలా తక్కువ. అందుకే కోర్టులో కూడా డిఎన్ఏ ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్ ప్రూఫ్గా పరిగణిస్తారు. డిఎన్ఏ అనాలిసిస్ని ప్రతి ఒక్కరూ ఇవాళ నమ్మడానికి కారణం దానిలో ఉండే ఖచ్చితత్వం. రక్తం మరకల సాక్ష్యాలు. నేర స్థలంలోని రక్తం లేదా రక్తపు చుక్క వంటి శాంపిల్ దొరికితే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఏం తెలుసుకుంటారో మీకు తెలుసా? రక్తపు నమూనా ద్వారా విక్టిమ్ లేదా అనుమానితుని రక్తం గ్రూప్ తెలుసుకోవచ్చు. డిఎన్ఏ అనాలిసిస్ ద్వారా ఆ బ్లడ్ ఎవరిదో గుర్తించవచ్చు. కొన్ని సందర్భాలలో అనుమానితునికి డిసీజెస్ లేదా ఆల్కహాల్ ప్రెజెన్స్ కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రక్తం చిన్నపిల్లలదా, పెద్దవారిదా, ఆడవారిదా, మగవారిదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ఎంత ఎత్తు నుంచి పడింది, ఏ కోణంలో పడింది అన్న విషయాలు తెలుసుకోవచ్చు. అందుకే బ్లడ్ ఎవిడెన్స్ నేరస్థల పరిశోధనలో చాలా ముఖ్యమైనది. ఇది నేరస్థల పునర్నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నేరస్థలంలో దొరికే సలైవా అంటే ఉమ్మి సాక్ష్యంగా ఎలా ఉపయోగపడుతుంది? సాధారణంగా కనిపించే ఉమ్మి లేదా సలైవా కూడా నేర నిరూపణలో ఒక సాక్ష్యం అవుతుందని మీకు తెలుసా? సిగరెట్ బట్, బాటిల్స్, చూయింగ్ గమ్ వంటి వస్తువులపై సలైవా ఉండవచ్చు. సలైవాలో కూడా డిఎన్ఏ ఉంటుంది. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి సస్పెక్ట్స్తో కంపేర్ చేస్తారు. ఇలా సలైవాను కూడా క్రిమినల్స్ను పట్టుకునే ముఖ్యమైన సాక్ష్యంగా మనకు ఉపయోగపడుతుంది. ఏకరూప కవలలు ఉన్నప్పుడు డిఎన్ఏని ఎలా వేరు చేసి కనిపెడతారో మీకు తెలుసా? ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఏకరూప కవలలు నేరంలో ఉన్నప్పుడు వాటిని ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు
ఏ విధంగా చేసి డిఎన్ఏను గుర్తిస్తారో మీకు తెలుసా? ఐడెంటికల్ ట్విన్స్ డిఎన్ఏ చాలా సిమిలర్గా ఉంటుంది, కానీ అడ్వాన్స్డ్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నిక్ ద్వారా చిన్న జెనెటిక్ డిఫరెన్సెస్ని మనం గుర్తించవచ్చు. కొన్ని సందర్భాలలో ఫింగర్ ప్రింట్స్ అంటే వేలిముద్రలు, లైఫ్ స్టైల్ అంటే జీవన శైలి ఎవిడెన్స్ కూడా ఉపయోగపడుతుంది. పురాతనమైన ఎముకలు అంటే ఓల్డ్ బోన్స్ నుండి డిఎన్ఏని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో మీకు తెలుసా? పాత ఎముకలు కొద్ది సంవత్సరాల తర్వాత దొరికిన ఆ బోన్స్ నుంచి కూడా డిఎన్ఏ తీసి ఎవరిదని తెలుసుకోవచ్చు. పాత పురాతనమైన తవ్వకాల్లో ఎముకల్ని బట్టి లేదా ఎక్కడైనా అడవుల్లో లేదా నేర స్థలాల్లో దొరికిన పాత ఎముకల నుంచి కూడా డిఎన్ఏని మనం సేకరించవచ్చు. ఈ బోన్స్లో టీత్లో కొద్ది సంవత్సరాల వరకు ఈ డిఎన్ఏ నిలవ ఉంటుంది. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ప్రత్యేక పద్ధతులను టెక్నిక్స్ను ఉపయోగించి వాటి నుంచి డిఎన్ఏను ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇలా అన్ఐడెంటిఫైడ్ స్కెలిటన్ కేసెస్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఇవి జంతువులకు సంబంధించిన ఎముకల లేక మనుషులకు సంబంధించిన ఎముకల, ఆడవారివా మగవారివా అన్న విషయాన్ని కూడా నిర్ధారించవచ్చు. ఇలాంటి ఫోరెన్సిక్ సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం తరువు ఫోరెన్సిక్ తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి. డిఎన్ఏ డేటాబేస్ అంటే ఏమిటి? డిఎన్ఏ డేటాబేస్ అనేది వ్యక్తుల డిఎన్ఏ సమాచారాన్ని అంటే జెనెటిక్ ప్రొఫైల్స్ని సేకరించి భద్రపరిచే డిజిటల్ వ్యవస్థ. సింపుల్గా చెప్పాలంటే మన డిఎన్ఏ మనకు ప్రత్యేకమైన గుర్తింపు. ఇదే మన బయోలాజికల్ ఐడెంటిటీ. అదే సమాచారాన్ని ఒక కంప్యూటర్లో సేవ్ చేస్తే అది డిఎన్ఏ డేటాబేస్. ఈ డేటాబేస్లో ఏముంటుంది? వ్యక్తి యొక్క డిఎన్ఏ ప్రొఫైల్. పూర్తి డిఎన్ఏ ఉండదు, కేవలం గుర్తింపు కోసం ఉపయోగించే భాగం మాత్రమే ఈ డేటాబేస్లో ఉంటుంది. క్రైమ్ సీన్ నుంచి సేకరించిన డిఎన్ఏ శాంపిల్స్ కూడా డేటాబేస్లో ఇంక్లూడ్ చేస్తారు. అనుమానితుల నుంచి, నేరస్తుల నుంచి కూడా డిఎన్ఏ సమాచారాన్ని తీసుకొని ఈ డేటాబేస్లో పొందుపరుస్తారు. దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు? నేర స్థలంలో దొరికినటువంటి రక్తము, హెయిర్, సలైవా మొదలైనటువంటి బయోలాజికల్ ఎవిడెన్స్ నుంచి డిఎన్ఏని సేకరించి వాటితో ప్రొఫైల్ చేసి ఆ ప్రొఫైల్ని డేటాబేస్తో మ్యాచ్ చేస్తారు. మ్యాచ్ అయితే నేరస్తుడు దొరికినట్టే. దీని యొక్క ఉపయోగాలు నేరస్తులను గుర్తించడం, మిస్సింగ్ వ్యక్తులను కనుగొనడం, మృతదేహాలను గుర్తించడం, పెటర్నిటీ టెస్ట్ అంటే పితృత్వ పరీక్షలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అమెరికా వంటి దేశాల్లో కోడిస్ కంబైన్డ్ డిఎన్ఏ ఇండెక్స్ సిస్టమ్ అనే పెద్ద డిఎన్ఏ డేటాబేస్ ఉంది. ఇంకా ముఖ్యమైన సమాచారం ఏంటంటే దీనికి ప్రైవసీ చాలా ముఖ్యమైనది. అందరి డిఎన్ఏ సేవ్ చేయరు. సాధారణంగా నేరస్తులు మరియు సస్పెక్ట్స్ మాత్రమే. దీనికి కూడా లీగల్ రూల్స్ ఉంటాయి. డిఎన్ఏ డేటాబేస్ వల్ల క్రిమినల్స్ని తొందరగా గుర్తించవచ్చు. కొరికిన గుర్తులు, బైట్ మార్క్స్. ఇది ఫోరెన్సిక్ సాక్ష్యం అవుతుందా? అవును. చాలా మందికి తెలియదు కానీ మనిషి పళ్ళ ముద్ర, బైట్ మార్క్ కూడా ఒక ముఖ్యమైనటువంటి ఫోరెన్సిక్ ఆధారం. మనిషి పళ్ళ ఆకారం, సైజు, గ్యాప్స్ అన్నీ ఒక్కో మనిషికి ఒక్కో విధంగా ఉంటుంది, అంటే యూనిక్యూగా ఉంటుంది. అందుకే ఎవరైనా కొరికినప్పుడు వచ్చిన ముద్రను అనలైజ్ చేసి ఆ వ్యక్తిని గుర్తించవచ్చు. ఈ బైట్ మార్క్స్ ఎవిడెన్స్ని ఎలా ఉపయోగిస్తారు? శరీరంపై ఉన్న బైట్ మార్క్స్ని ఫోటోలు తీస్తారు. కొలతలు, సైజు, స్పేస్ ఎలా ఉందో స్కేల్ పెట్టి ఫోటో తీసుకున్న తర్వాత ఆ సస్పెక్ట్ పళ్ళ మోడల్ అంటే డెంటల్ క్యాస్ట్ని కూడా తీసుకుంటారు. రెండింటిని కంపేర్ చేస్తారు. ముఖ్యంగా హత్య కేసులు,
మానభంగాల వంటి కేసులు, చైల్డ్ అబ్యూస్ కేసులు అంటే పాక్సో కేసెస్ లో ఈ యొక్క బైట్ మార్క్ ఎవిడెన్స్ చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. బైట్ మార్క్ ఎవిడెన్స్ కొన్నిసార్లు 100% ఖచ్చితత్వంతో ఉంటుంది అని మీరెప్పుడు అనుకోవద్దు. అందుకే డిఎన్ఏ ఎవిడెన్స్తో కలిపి ఈ బైట్ మార్క్ ఎవిడెన్స్ని ఉపయోగించారు. మనిషి పళ్ళ ముద్ర కూడా ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అవుతుంది. స్కిన్ సెల్స్, చర్మ కణాలు కూడా దొంగలను పట్టిస్తాయా? అవును, స్కిన్ సెల్స్, చర్మ కణాలు చాలా ముఖ్యమైనటువంటి ఫోరెన్సిక్ సాక్ష్యం. వీటిని సాధారణంగా టచ్ డిఎన్ఏ అని అంటాం. స్కిన్ సెల్స్ అంటే చర్మ కణాలు అంటే ఏమిటి? మనిషి ఎక్కడైనా తాకినప్పుడు, ఉదాహరణకి డోరు, మొబైల్ లేదా ఆయుధాలు, చిన్న చిన్న స్కిన్ సెల్స్ వాటి మీద అక్కడ మిగిలిపోతాయి. ఇవి డిఎన్ఏ ఉన్న కణాలు. ఒక్కోసారి మానభంగాలు, అత్యాచారాలు వంటి కేసుల్లో గోర్లలో కూడా ఈ చర్మ కణాలు అనేటివి మిగిలిపోతాయి. వీటిని వస్తువులపై స్వాబ్తో శాంపిల్ని తీస్తారు. ల్యాబ్లో వాటి నుంచి డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అత్యాచారాల వంటి నేరాల్లో మృతురాలు లేదా విక్టిమ్ గోర్లలో నుంచి ఈ చర్మ కణాలని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దాని నుంచి ల్యాబ్లో డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి డిఎన్ఏ ప్రొఫైల్ తయారు చేస్తారు. డేటాబేస్తో లేదా సస్పెక్ట్స్తో ఈ యొక్క డిఎన్ఏని మ్యాచ్ చేస్తారు. హత్య కేసుల్లో ఆయుధాల మీద డిఎన్ఏ ఉంటుంది. థెఫ్ట్ కేసుల్లో డోర్ హ్యాండిల్స్, లాకర్స్ వంటి వాటి మీద ఈ యొక్క చర్మ కణాలు మనం టచ్ డిఎన్ఏ చూడొచ్చు. అదేవిధంగా మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇటువంటి వాటిలో కూడా మనం చర్మ కణాలను గుర్తించవచ్చు. ముఖ్యమైన విషయం ఏమంటే చాలా చిన్న అమౌంట్లో డిఎన్ఏ ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు మిక్స్డ్ డిఎన్ఏ కూడా ఉంటుంది. అంటే మల్టిపుల్ పర్సన్స్, ఎక్కువ మంది వ్యక్తులకు సంబంధించినటువంటి డిఎన్ఏ ఉండొచ్చు. కానీ అడ్వాన్స్ టెక్నాలజీతో దాన్ని విడదీసి హంతకుల్ని మనం గుర్తించవచ్చు.